ఓకే, మీరు రీసెంట్ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, కంగ్రాచులేషన్స్ అండి. మా డైరెక్టర్ కి మా హీరోకి వచ్చింది. అదే ఆ ఈవెంట్ లో మీకు 1 మినిట్ మాట్లాడడానికి ఛాయిస్ ఇవ్వడం డిసప్పాయింట్ అయినట్టుంది, దాని గురించి చెప్తారండి. అంతే సార్, నేను యాక్చువల్గా ఈవెంట్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడే రాకాస పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉండే. నేను చాలా ఎక్సైటెడ్గా, నాకు ఇష్టం సార్, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ఎందుకు డెబ్యూటాన్స్ తోటి వర్క్ చేశానంటే ఇప్పటి వరకు నాకు వాళ్ళలో ఆ ఇన్నోసెన్స్ తోటి ఆ హార్డ్ వర్క్ చెయ్యాలి, ఆ ఒక్క ఛాన్స్ వస్తే హార్డ్ వర్క్ నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అనేది చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది నాకు. అంటే అలాంటి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారో మనం వినినప్పుడు మనం నిజంగా ఎందుకున్నాం సినిమా ఇండస్ట్రీలో, వాట్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ స్టక్ టు సినిమా అనేది మనకు అర్థమవుతుంది. సినిమా మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. అది నేను యాక్చువల్లీ వెయిట్ చేశాను సార్. తమిళ్ డెబ్యూటాన్స్ కావచ్చు, కన్నడ డెబ్యూటాన్స్ కావచ్చు, తెలుగు డెబ్యూటాన్స్ కావచ్చు, మలయాళం డెబ్యూటాన్స్ మాట్లాడారు. ఐ డోంట్ నో వై, బట్ మన వాళ్ళకి, తమిళ్ వాళ్ళకి, ఇంకా కన్నడ వాళ్ళకి ఛాన్స్ రాలేదు. అండ్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్, ఎందుకంటే ఆ 1 మినిటే సార్. మనకి ఆస్కర్స్ లో వెళ్ళినప్పుడు ఒక టైమర్ వేస్తారు, టైం దాటేసిన తర్వాత వెళ్ళిపోమంటారు, ఇట్స్ ఓకే. టైం కన్స్ట్రెయింట్స్ ప్రతి దాంట్లోనే ఉంటాయి, ఎంత పెద్ద, ఇప్పుడు మనకు కూడా ఈవెంట్ కి టైం కన్స్ట్రెయింట్స్ డెఫినెట్ గా ఉంటాయి. కానీ ఆ ఒక్క నిమిషం ఏదైతే వాళ్ళు లాక్కున్నారో, తీసేసుకున్నారో, అది డెబ్యూ డైరెక్టర్స్ నుంచి, డెబ్యూ యాక్టర్స్ నుంచి తీసుకోకుండా ఉండుంటే బెటర్ గా ఉండేది అనిపించింది.